మమ్మీ అన్నయ్యని పిలు. ఏంటే సడన్ గా రమ్మన్నావు పెళ్ళికూతురా? నీ గిఫ్ట్. నా గిఫ్ట్ ఏంటి? నేను నీకు ఇవ్వాలిగా, నువ్వు నాకు ఇస్తావేంటి? దగ్గరలో నీ బర్త్డే ఉంది కదా, నేను ఆహా. ఉండకపోవచ్చు అందుకని. ఇదేంటి కాస్ట్లీ గిఫ్ట్ లాగుంది? కాస్ట్లీ గిఫ్టే. ఇన్ని డబ్బులు నీకెక్కడి? బినోమోలో ట్రేడ్ చేసా. బినోమో అన్న? బినోమో అంటే? బినోమో ఈజ్ ఏ ట్రేడింగ్ యాప్. దీన్ని నువ్వు యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నీకు ఎడిషనల్ ఇన్కమ్ లాగా హెల్ప్ అవుతుందన్నమాట. దీంతో నువ్వు డేకి 1500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. నైస్ నైస్. సరే, పెళ్ళికి టైం అవుతుంది, త్వరగా రా. బినోమో ఈజ్ యువర్ ఎడిషనల్ ఇన్కమ్. బినోమో ఈజ్ ఏ బ్రైట్ ఎమోషన్. ఎక్కడున్నావు? మామా, మధు కాల్స్ అండ్ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదురా. అరే, మేము ట్రై చేస్తూనే ఉన్నాంరా. సుధా కూడా అక్కడే ఉంది. కనీసం ఆ అమ్మాయితో కలిసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదంట వాళ్ళ రిలేటివ్స్. అరే, నాకు మధు కావాలరా. ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. ఇట్ వోంట్ వర్కౌట్ రా. అక్కడ తను ఏ సిచ్యువేషన్లో ఉందో మనకు తెలియదు. నువ్వు ఇప్పుడు ఇలాంటి చిల్లర డిసిషన్ తీసుకున్నావు అనుకో, బాగోదు. బీ నార్మల్, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ మచ్చా. ఐ కాంట్ రా. నేను తనతో మాట్లాడాలి. అరే, చెప్పేది వినవా? షీఈస్ నాట్ యువర్స్. We're sorry, the number you have dialed. మధు, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయి. Sorry, the number you have dialed is not in service at this time. వాట్? మధు, ప్లీజ్ డోంట్ కట్ ది కాల్. మధు, ప్లీజ్. ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? మధు, ప్లీజ్ నాతో ఒక్కసారి మాట్లాడు. ప్లీజ్ మధు, కాల్ కట్ చేయకు. ఏం మాట్లాడమంటావు? ఏముందని మాట్లాడమంటావు? ఇట్స్ ఓవర్ బాలు. ఇక రేపటి నుంచి నువ్వెవరు నేనెవరు ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ మధు, డోంట్ టాక్ టు మీ లైక్ దట్. దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఏంటే మధు అరుస్తున్నావు? ఏం లేదు వదినా. హలో. ఫ్రెండ్స్ వస్తున్నారంటే అడ్రస్ చెప్తున్నా అంతే. అవునా? సరే, తొందరగా పడుకో, తెల్లారితే పెళ్ళి. సరే వదినా. హలో మధు. చూడు బాలు, రేపు నా పెళ్ళి. ఇంట్లో రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇష్యూ చేయడానికి ట్రై చేయకు. నేను ఇష్యూ చేసేలా ఉంటే నీతో ఇలా మాట్లాడే సిచ్యువేషన్లో నేను ఉండేవాడిని కాదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఇలా కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అలా మాట్లాడకు మధు. ఐ రియలీ మిస్ యూ అలాట్. ప్లీజ్ అర్థం చేసుకో. అంత మిస్ అయితే నువ్వు నాకు ఈ టైంలో కాల్ చేయవు. అండ్ చేసి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అస్సలు చేయవు. డూ యూ థింక్ ఐఎమ్ బ్లాక్మెయిలింగ్ యూ మధు? దట్స్ వాట్ యూర్ డూయింగ్. ప్లీజ్, నువ్వు వస్తా అని ఒక్క మాట చెప్పు. వన్ సింగిల్ ఆన్సర్. నేను వచ్చి తీసుకెళ్ళిపోతా. ఎక్కడికని తీసుకెళ్తావు? నువ్వు పిలవగానే వచ్చేస్తానని ఎలా అనుకుంటున్నావు? మధు, నువ్వు లేకుండా ఉండలేను. అది నీకు కూడా తెలుసు. ప్లీజ్, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ మధు, అర్థం చేసుకో. ఇప్పుడు చూపించే ధైర్యంలో సగం చూపించి మా నాన్నతో మాట్లాడి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. పోనీ ఇప్పుడు వచ్చి మాట్లాడమంటావా? నేను ఒప్పించుకుంటాను.
ఏం మాట్లాడతావు? హా? ఏముందని మాట్లాడతావు? ఎంత నమ్మారా నేను? కనీసం నేను చెప్పింది ఎప్పుడైనా వింటానికి ట్రై చేసావా? లేదు. ఎంతసేపు నీ ఫ్రెండ్స్, నీ గోల, నీ బాధలే. నా మాట మీద ఇంట్రెస్ట్ కూడా చూపిలేదు ఎప్పుడు నువ్వు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి మా నాన్నతో మాట్లాడేస్తా అంటే ఒప్పేసుకుంటారు అనుకుంటున్నావా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఏం పెట్టి చూసుకుంటావు? నీకేమైనా జాబ్ ఉందా? లేదు. పోనీ కనీసం ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉందా? అది లేదు మనకి. ఏముందని తీసుకెళ్తావు? ఎక్కడికి తీసుకెళ్తావు? మధు, మరీ నన్ను చేతకాని వాడిలా చూస్తున్నావు. మరి ఇంకేం అనమంటావు బాలు? మా నాన్నతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి నేను ఇంటికి రమ్మంటే ఏం చేసావు? ఓ గాడ్, నీకు తెలుసు నేను రాలేని సిచ్యువేషన్లో ఉన్నానని. నీకు తెలుసు అప్పుడు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను. అవును, నీకు నీ ఫ్రెండ్స్ గొడవలు సెటిల్మెంట్ చేయడానికి టైం ఉంటుంది, కానీ నీ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి మాత్రం టైం ఉండదు కదా? నీకెలా చెప్తే అర్థమవుతుంది మధు? ప్లీజ్, నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినా నేను వినే సిచ్యువేషన్లో కూడా లేను. సి మధు, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోవచ్చు, బట్ నేను మిస్ చేసుకొని లైఫ్లో ఒక లూజర్లా ఉండాలనుకోవట్లేదు. సో యూ థింకింగ్ నువ్వు లూజర్ అవ్వకూడదని నన్ను లేపుకెళ్ళిపోతా అంటున్నావు కదా? ఏం పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు మధు? అవునరా, పిచ్చే. పిచ్చుంది కాబట్టే ఇలాంటి టైంలో కూడా నీతో మాట్లాడుతున్నా. అంత పిచ్చుంది కాబట్టే మా నాన్నతో మాట్లాడటానికి ట్రై చేయని బ్రతిమలాడా. బట్ లాస్ట్కి నిజంగానే పిచ్చిదాన్ని చేస్తావు కదరా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మధు. నువ్వు లేకపోతే ఏం చేసుకుంటారో నాకే అర్థం కావట్లేదు మధు. నాకు పిచ్చెక్కుతుంది మధు. ప్లీజ్ అర్థం చేసుకో. కాంట్ యు అండర్స్టాండ్ మై పొజిషన్? యూ ఫస్ట్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. బయట రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు నాతో ఇలా మాట్లాడి ఇంకా టెన్షన్ పెట్టుకో. బాలు, నీకు మంచి లైఫ్ ఉంది, మంచి వైఫే వస్తుంది. ప్లీజ్ నన్ను మర్చిపో. మరి నువ్వేంటి? సారీ బాలు, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే నిజం. టుమారో ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్. ప్లీజ్ ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయకు. టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. బాయ్. మధు మధు మధు, ప్లీజ్ డోంట్ కట్ ది కాల్. ప్లీజ్ మధు, చెప్పేది విను. మధు ప్లీజ్, ఐ బెగ్ యు, ప్లీజ్ మాట్లాడు మధు. మధు బాలు, నీకు చెప్పిందే 10 సార్లు చెప్పలేను. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ లూజ్ సమ్వన్. బాలు, ప్రేమించా అంటే సరిపోదు, అది సాధించుకునే ధైర్యం కూడా ఉండాలి. అది నీకు లేదు, ఇంక రాదు కూడా. సో డోంట్ ఎవర్ కాల్ మీ. బాయ్. మధు 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 మధు.
మధు దగ్గరికి వెళ్తున్నా. పిచ్చి గిట్లా లేచిందారా నీకు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి లొల్లి చేస్తావా ఏంది? నువ్వేమైనా అర్జెంట్ అనుకుంటున్నావా? మూసుకొని ఇంటికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. లేదురా, నేను ఈరోజు మధు దగ్గరికి వెళ్ళకపోతే మధు ఇంకా నా లైఫ్లో ఉండదు. కలిసి ఏం చేస్తావు? రేపు వస్తావా? సిగ్గుందారా నీకు కొంచెమైనా? అక్కడ వాళ్ళ బాబు అందరినీ పిలిచి సంతోషంగా ఉన్న టైంలో నువ్వు వెళ్ళి లొల్లి చేస్తే ఎట్లరా? వాళ్ళు చదువుపోదా? నాకు అవన్నీ తెలీదురా, నాకు మధు కావాలంతే. చూడరా, నువ్వు ఇంకా అదే మెత్తులో ఉన్నావు. నువ్వు పిలవగానే రాదు, రానివ్వరు కూడా. మూసుకొని బండి వెనక్కి తిప్పు. లేదురా, నాతో నవ్వట్లేదు. ఏమైతుందిరా నీతో? మధు వాళ్ళ డాడీతో మాట్లాడదామని పిలిస్తే ఏం చేసినావు? అసలు ఏం చేసిన ఐడియా ఉందా నీకు? ఇప్పుడు పెద్ద పోతుగాని తిరిగిపోతున్నావు. డ్యూట్, కమ్ టు రియాలిటీ. ఇటువంటి అన్ని సినిమాలో నడుస్తాయి, రియల్ లైఫ్లో కాదురా. జర సోచాయించు. ఆ పిల్లకి ఇంకో లైఫ్ ఉంది. ఈ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయింది కాబట్టి ఇట్లాంటి డిసిజన్ తీసుకుంది. ప్లీజ్, ఐ బెగ్ యూ, ప్లీజ్ కమ్ బ్యాక్. లేదు మామ, ఐ హ్యావ్ టు గో. బిడ్డ, నీకు ఇప్పుడే చెప్తున్నా, నువ్వు అక్కడ పోవడం వల్ల నీకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు ఇద్దరు పోతుంది అంతే. బట్ మధు వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ మధ్యలో ఎంత గొడవలు అయితే తెలుసా? వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు నీకు ఐడియా ఉందా? నువ్వు వెళ్ళి అడగగానే వాళ్ళ పాతికేళ్ళ నుంచి పెంచుకున్న ప్రేమని, వాళ్ళ నమ్మకాన్ని నీకు ఎలా ఇస్తారనుకున్నావు? ఒక మ్యారేజ్ అంటే ఇద్దరు కలవటం కాదురా, 2 కుటుంబాల గౌరవం, వాళ్ళు పెంచుకున్న నమ్మకం. నీ లైఫ్లో మధు అనేది ఒక చాప్టర్ రా, అది అయిపోయింది. ఇంకా నువ్వు లైఫ్లో మధు జోలికి వెళ్ళకు, లైట్ తీసుకో, బండి వెనక్కి తిప్పు. అరే నేను నీతో మళ్ళీ మాట్లాడతా. అది కాదురా. చెప్పు. మధు, ఏంటి ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నాం? తీవేంటి? నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. బాలు కాల్ చేశాడు. ఇప్పుడా? తను ఈ టైంలో కాల్ చేయడం ఏంటి? అదే చెప్పా, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు అని అడిగా. మిస్ అవుతున్నా, పిచ్చోడిని అవుతున్నా అంటున్నాడు. అంటే మాత్రం ఇప్పుడు కన్విన్స్ అయ్యి వెళ్ళిపోతావా ఏంటి? అది కాదే, నా పొజిషన్ అర్థం చేసుకోకుండా కాల్ చేసి చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. ఇంకా నన్నేం చేయమంటావు? అయితే మాత్రం ఇన్ని రోజులు గుర్తురాలేదా వాడికి? ఇప్పుడు లాస్ట్ మినిట్లో కాల్ చేస్తే ఎవరేం చేయగలరు? అదే నేను చెప్పా, కానీ తన పాపం బాగా ఫీల్ అవుతున్నాడు. నన్ను మిస్ అవుతున్నా అంటున్నాడు. పోనీ నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోనా? సిగ్గుందా నీకు అసలు? ఏంటి జోక్ అనుకుంటున్నావా? బయట మీ పేరెంట్స్ రిలేటివ్స్ హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఈ టైంలో నువ్వు వాడి కోసం వెళ్ళిపోతా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా ఆలోచించావా? రేపటి నుంచి వాళ్ళు తలెత్తుకొని తిరగలరంటావా? మరేం చెయ్యాలి? నేను ఎటూ ఆలోచించుకోలేకపోతున్నా. నువ్వేం ఆలోచించుకో, జరగాల్సింది జరుగుద్ది. అయినా ఏ అమ్మాయి ఏ అబ్బాయికి ఇన్ని ఛాన్సులు ఇవ్వటం నేను ఎక్కడా చూడలేదు. తను స్టాండ్ తీసుకోకుండా ఇప్పుడు నిన్ను వచ్చేయమంటాం ఎంతవరకు కరెక్ట్? నువ్వే చెప్పు. ఏం అర్థం కావట్లేదు. వాడు చూస్తే అలా, మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఇలా. మీ నాన్నని ఫేస్ చేసే ధైర్యం లేని పర్సన్ రేపు పొద్దున నేను పెళ్లి చేసుకున్నాక సొసైటీని ఫేస్ చేయగలడా? అది కాదే మధు, ఇప్పుడు ఏం ఆలోచించినా ప్రయోజనం లేదు. ముందు రూమ్లోంచి బయటికి రా, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. సరే, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా కమ్ టు రియాలిటీ. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, త్వరగా రా. వస్తే మధు, మీ అత్తయ్య వాళ్ళు కాల్ చేశారు, త్వరగా రా. వస్తున్నావా లేదా? వస్తున్నా, 5 minutes. ఎక్కడికి వెళ్ళావురా?
ఎక్కడ లేదు. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నువ్వు ఒంటరిగా ఉంటావని కంపెనీ ఇవ్వడానికి వచ్చా. సరే పద. ఉమ్. అరే మామ, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్ రా. జరిగిందేదో జరిగింది, ఇంకా నువ్వేం ఆలోచించకుండా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్. లైఫ్ అయిపోయాక కెరియర్ ఎలా ప్లాన్ చేసుకోమంటావు? డెస్టినీ అంటే అదేరా, మనకు కావాల్సింది ఏది జరగదు, మనకు రాసి పెట్టిందే జరుగుద్ది. ఇదంతా నా తలరాతని మధుని మర్చిపోమంటావా? అరే నేను మర్చిపోమని చెప్పట్లేదు, తన వల్ల నీ కెరీర్ ఎక్కడ స్పాయిల్ అవుతుందని చెప్తున్నా. మందుందా? నీకు తెలుసు కదరా నాకు అలవాట్లేదని. కానీ నాకు ఇప్పుడు అలవాటు అయ్యేలా ఉంది. ఇదిగో ఇక్కడే తనతో స్పెండ్ చేసిన మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ ప్లేస్లో ఉంటే మధుతో స్పెండ్ చేసిన మెమరీస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎందుకో నాకు సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళేసి వస్తా. మామ నేను కూడా వస్తా. వద్దు, నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. వదిలేసి. బాధగా ఉందారా మామ? భరించాల్సిన టైం వచ్చేసరికి బాధపడిన కన్నీళ్ళు రావు. ఏడవాలనిపిస్తే ఏడ్చేమచ్చా, మనసులోని బాధను అలా దాచుకోకురా. ఏడిస్తే నా బాధ తగ్గిపోతుంది అనుకుంటే మధు కోసం ఏడవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ నేను ఏడవను, ఎందుకంటే మధుకి నేను ఏడవడం ఇష్టం ఉండదు. ఈ ఒక్కసారికైనా నేను మధు మాట వింటా. ఓయ్ పెళ్లి కూతురా, నిన్నే పిలుస్తున్నారు, త్వరగా రా బయటికి. వస్తున్నా. లైఫ్ అంతా నీతో ఊహించుకున్నాను మధు, కానీ నువ్వు నా లైఫ్లో లేదు అంటే తీసుకోలేకున్నా. ఒక్క ఛాన్స్, ఆ దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, నీ చేతిని వదలను. అన్న ఇంకో దోశ ఇయ్యి. అమ్మా అంత తింటే కడుపు నొప్పి వస్తుంది. చాలే అమ్మా, ఇప్పటికే 30 తిన్నావు, ఇంకా తింటే పోతావు తల్లి. నీకు డబ్బులు ఇస్తున్నా కదా, వేయటానికి ఏమైంది? అమ్మా అంతలా తింటే దయ్యం పట్టింది అనుకుంటారు, కొంచెం చూసుకో, మాకొచ్చే కస్టమర్లు భయపడతారు. నువ్వు కూడా మా బాలుగాడిలో ఎక్కువ మాట్లాడుతున్నావు. మధు, ఇక్కడేం చేస్తున్నావు? అన్న డబ్బులు ఇస్తాడు, తీసుకో. బిల్ ఎంత? ఒక్కో దోశ 30 అన్న, 30 దోశలు కలిపి 900. మధు మధు మధు, నిన్నే ఆగమంటున్నా కదా. నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేను నిన్ను అడగాలి. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
మనిషివేనా నువ్వు అసలు? ఒక నేను పిల్ల ఎక్కడైపోతుందా అని టెన్షన్ పడుతుంటే ఫోన్ చేసి లేచిపోదామంటావా? లవ్ చేసినప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్ పెళ్ళికెందుకు లేదు? కాలేజీలో ఉన్నప్పుడు మధు 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 అనుకుంటూ వెంటపడి మరీ లవ్ చేసావు కదరా. ఆఖరికి నేను ఒప్పుకుంటే ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? లైఫ్ లాంగ్ కలిసే ఉంటా అని ప్రామిస్ చేసావు కదా, అంతా అబద్ధమేనా? ఐఎమ్ రియలీ సారీ మధు. నువ్వే కదా ఎక్కడికి వెళ్తావులే అన్న చిన్న ధీమాతో ఇన్ని రోజులున్నా. కానీ నీతో మాట్లాడాక తెలిసింది నువ్వు లేకపోతే నేను నథింగ్ అని. ప్రపంచంలో అన్ని ప్రేమ జంటల ముగింపు ఇలాగే ఉంటుందని అందరూ అంటుంటే లైట్ తీసుకున్నా. నా వరకు వచ్చేంతవరకు తెలియలేదు. అయిపోయిందా? హలో సార్, ఏంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? పెళ్ళి ఆగిపోయింది అక్కడ. పెళ్ళి ఆగిపోవడం ఏంటి? పెళ్ళెలా ఆగిపోద్ది? నీ బాధ ఏంట్రా? పెళ్ళి ఆగిపోయిందనా నేను మళ్ళీ వచ్చానా? కాదు అంటే అక్కడ మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అని నేనే నీ మీద కోపంతో మన ఫేవరెట్ స్పాట్ అంటే ఒకటి ఉంది కదా, అక్కడికి వచ్చి కూర్చున్నా. థ్యాంక్ యూ మధు, నిజంగా చాలా థ్యాంక్స్. కానీ పెళ్ళెలా క్యాన్సిల్ చేసావు? ఎవడ్రా నువ్వు? మరి ఇంత టాలెంటెడ్ ఉన్నావు, లేచిపోయిన పిల్ల మళ్ళీ వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? రూమ్లో రెడీ అవుతుంటే శృతి వచ్చింది. వస్తున్నా కదా, ఎందుకు అనిసార్లు పిలుస్తున్నావు? ఓకే కూల్ కూల్ కూల్. యాక్చువల్లీ పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఏంటి? అంటే కింద పెళ్లి కొడుకు పెళ్ళి ఆపేశాడు. గొడవ గొడవగా ఉంది కింద అంతా. ఎందుకు? అంటే ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేశాడంట. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మెడలో తాళి కట్టేశాడు. పెళ్లి కొడుకు వేరే అమ్మాయిని లవ్ చేశాడంట. ఆ అమ్మాయిని మండపానికి తీసుకుని వచ్చి అదే ముహూర్తానికి అదే మండపంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఉన్నావు, వచ్చి ఇంట్లో మాట్లాడరా అంటే భయంతో నన్ను వదిలేయడానికి కూడా రెడీ అయిపోయావు. వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు చెప్తున్నా విను. ఎంతమంది అడ్డొచ్చినా సరే ఈ చైన్ మాత్రం వదలను. నా మాట నమ్ము. ఇట్స్ మై ప్రామిస్. చాలే పద. అక్కడ మా నాన్న కంగారు పడుతూ ఉంటాడు నేను కనిపించట్లేదని. అంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలిస్తే ఈ పాటికి నన్ను అదే పీటల మీద వేరే వాడి పక్కన కూర్చుని పెట్టేవాళ్ళు. బాబు, ఐటెం రాజా, ఇప్పటికైనా వచ్చి మాట్లాడతావా లేదా మళ్ళీ నేనే మాట్లాడుకొని చావాలా? ఈసారి చూడు, ఎవ్వరు ఎదురొచ్చినా సరే ఆగేది లేదు. పదా. అవును, ఇంతకి మండపంకి వచ్చిన అమ్మాయి ఎలా ఉంది? నీలా తిండిపోతే కాదుగా? ఒకటి సరిపోలేదా? ఇంతకీ కారు ఎవరిది? లేచిపోదామని ప్లాన్ వేసా కదా, ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చా. అంతా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ముందు సబ్స్క్రిప్షన్ చెప్పు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బికాజ్ మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. మేబీ వాళ్ళ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ ఉండకపోవచ్చు. మేము ఇలా ట్రై చేసాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మమతా నారాయణ్. నోటిఫికేషన్ బెల్ కొట్టడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.